ఒక డ్యాన్స్ షోలో అంటే 15 years బ్యాక్ సంథింగ్ డి సాక్షాత్తు రాకేష్ మాస్టర్ గారు, అవును ఈవెన్ ఉదయ్ భాను గారు కూడా ఇందులో ఉన్నారు. సార్ ఇతను వేరే బ్యాక్ బైటింగ్ చేస్తున్న తిట్టుకుంటున్నారు అన్నారు. ఇతని ప్రవర్తన సరిగా లేదు, ఇతని డిసిప్లిన్ లేదని రాకేష్ మాస్టర్ అన్నారు. అట్ ద సేమ్ టైం శేఖర్ మాస్టర్ అక్కడే ఉన్నారు. అట్ ద సేమ్ టైం రేఖా మాస్టర్ కూడా నీకే డ్యాన్స్ రాదు అన్నారు. సో ఇవన్నీ మీ ఎదుగుదలకి అడ్డు అనుకున్నారా? నా ఎదుగుదలకు నేను అడ్డేయమనుకోలే. నేను అప్పుడంతే ఉన్నా, ఇప్పుడంతే ఉన్నా. నేను మంచిగా ఉన్నా. ఇంకా అప్పుడు ఇంకా నేను మెడ నిండా బంగారం వేసేటోడిని అప్పుడు. ఇప్పుడు ఇంకా సూపర్ ఉన్నా. నాకు ఎప్పుడు ఏది అడ్డు కాదు. ఒక మంచి టాలెంట్ ఉన్నాడికి, ఒక మంచి ఎదుగుదల ఉన్నాడికి ఏది కాదు. నేను అప్పుడు ఆ షో నుంచి ఎందుకు వెళ్ళిపోయానంటే, అప్పటికి ఈటీవీలో 10 years కొరియోగ్రాఫ్ చేశా. మా ఇంటికి రామోజీ ఫిలిం సిటీ నుంచి వెండి గిన్నెలు, పట్టు చీరలు, అంటే అప్పుడు ఎట్లా ఉండేది అంటే డ్యాన్స్ కాంపిటీషన్ అప్పటికప్పటికే ప్రైజ్. అప్పుడు మాకు పరందామయ్య సార్ కొంతమంది డైరెక్ట్ ఉండేవాళ్ళు. ఖమ్మం నుంచి వస్తే మాకు ఛార్జీలు ఇచ్చేవాళ్ళు. బస్ ఛార్జీలు పెట్టాలా, టికెట్ కూపన్ కొట్టేది రాపించుకొని పోవాలా. అట్లా 10 సంవత్సరాలు చేసిన. అదే ఈటీవీలో చేత్యం చేయకపోతే ఇప్పుడు ఇష్టం లేని సంవత్సరం ఎన్ని రోజులు ఉంటుంది. నాకు శేఖర్ మాస్టర్ ప్రవర్తన నచ్చలే. మేము పడుకున్నప్పుడు ఆయన లేచి ఊకే పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి అంటే ఎవడు చేస్తాడు? నాకు ఆయన ప్రవర్తన నచ్చక మంచిగా ఉంటే కూడా ఊకే చెడగొట్టాలని ప్లాన్ చేశారు. మొత్తం తిట్టి పడేసిన. ఇంకా నేను తిట్టిన లేలే, నన్ను అక్కడ డీఫ్రేమ్ చేసి చూపించారు. అయినా నాకేం కాలే. ఇప్పటికీ కూడా సూపర్. నేను ఆమె అన్న తర్వాత కూడా ఇప్పటికి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ సూపర్ ఉన్నా నేను. ఇటీవల జబర్దస్త్ షోలో కూడా సేమ్ అదే రిహార్సల్ చేసి హైపర్ ఆది గాని అదే రిహార్సల్స్ కాదు, అదే పాట ఇప్పించారు. రాయిని మాత్రం కంటే నీకే రాదు అని అదే డైలాగ్ చెప్పారు. అది అంతే. అంటే ఇప్పటి వరకు కూడా మీకు ఏం రాదని వాళ్ళు నమ్ముతున్నారా? 100 మంది అనుకుంటారు. సిచ్యువేషన్, ఎవడి టాలెంట్ వాడికి ఎరక, ఎవడి స్టెమినా వాడికి ఎరక. ఇప్పుడు నాకు రాకపోయి ఉంటే నేను నా పని ఏదో నేను చేసుకుని ఏదో బొచ్చ మూయడం లేకపోతే ఏదో కూలి పని చేసుకుని బతికేటోడిని. ఇప్పుడు మంచిగానే ఉన్నా కదా. అవును. కార్డున్న కొరియోగ్రాఫర్ల కంటే కూడా టాప్లో ఉన్నా. బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మొత్తం కానీ, పేరులో కానీ. అవును. ఇంకేం కావాలి? నాకు ఏం రాకపోతే ఏదో లుచ్చా బతుకు లేకపోతే అడకదగ్గేటోడిని, లేదా ఏదో చేసుకునేటోడిని కదా. టాప్లో ఉన్నా నేను. మంచిగా ఉన్నా. 10 మందికి సపోర్ట్ చేస్తున్నా, 10 మందికి హెల్ప్ చేస్తున్నా. మంచి కాస్ట్లీ 1,50,000 2 లక్షల ఫోన్లు వాడుతున్నా. ఇంకేం కావాలి చెప్పు? నా దగ్గర లేకపోతే నేను అంతే బతకలేను కదా.